సముద్రం అడుగున సొరంగంలో కారులో రోడ్డుపై మీరెప్పుడైనా ప్రయాణించారా? ముంబై వెళితే మీకు ఆ అనుభవం దొరుకుతుంది. మన దేశంలో మొట్టమొదటిసారిగా ముంబైలో నిర్మించిన అండర్ వాటర్ సీ టన్నెల్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి పవన్ స్పీక్స్. ముంబైలో గల ఈ అండర్ సీ టన్నెల్ 2.07 కిలోమీటర్ల మేర వ్యాపించి ఉంటుంది. ఇది ముంబైలోని మెరైన్ డ్రైవ్కు ముందు గిర్గావ్ అనే ప్రాంతం నుంచి ప్రారంభమై బ్రీచ్ క్యాండీ ప్రియదర్శిని పార్క్ వద్ద ముగుస్తుంది. తీర ప్రాంత రహదారి అయిన గిర్గావ్ నుంచి వర్లీకి మామూలుగా చేరుకోవడానికి 45 నిమిషాల సమయం పడుతుంది. కానీ ఈ టన్నెల్ ద్వారా కేవలం 10 నిమిషాలలో చేరుకోవచ్చు. ముంబై కోస్టల్ రోడ్ ప్రాజెక్టులో భాగంగా ఈ సొరంగాన్ని నిర్మించారు. ముంబైలోని అరేబియా సముద్ర గర్భానికి 20 మీటర్ల దిగువన ఈ సొరంగం ఉంటుంది. సముద్ర గర్భంలో సొరంగం నిర్మించడం అంటే మాటలు కాదు. ఇంజనీర్లు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు. సముద్రపు నీటి ఒత్తిడిని తట్టుకుంటూ సముద్రపు నీరు సొరంగంలోకి ప్రవేశించకుండా భద్రతా చర్యలను చేపడుతూ సొరంగాన్ని నిర్మించారు. సొరంగం లోపల ప్రయాణికులకు వాతావరణం అనుకూలంగా ఉండడం కోసం వెంటిలేషన్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు. కార్ల ద్వారా విడుదలయ్యే ప్రమాదకర కార్బన్ మోనాక్సైడ్ వాయువు సమస్యను పరిష్కరించడానికి సాకార్డో అనే వెంటిలేషన్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ముంబై కోస్టల్ రోడ్లో నిర్మించిన 2 సొరంగాలను ట్విన్ టన్నెల్స్ అంటారు. ముంబై తీర ప్రాంత రహదారిని ధర్మవీర్, స్వరాజ్య రక్షక్, ఛత్రపతి శివాజీ మహారాజ్ కోస్టల్ రోడ్ అని పిలుస్తారు. ముంబైలో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సముద్రగర్భ సొరంగం విశేషాలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. గాయత్రి పవన్ స్పీక్స్. జై శ్రీరామ్.